కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సోమేని గ్రామ ప్రజలు శుక్రవారం రోడ్డెక్కి నిరసనకు దిగారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రతి వర్షాకాలం ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సైతం రాజు అన్నారు. ఆపద సమయంలో అంబులెన్స్ కూడా రావడం లేదన్నారు. వర్షాకాలంలో వాగులు వర్రెలు ఉప్పొంగి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయని, చిన్నపాటి వర్షం వల్ల రాకపోకలు నిలిచిపోతాయన్నారు. అత్యవసర సేవలు అందవని, అంబులెన్స్ రాలేక రోగులు ఆసుపత్రి చేరకముందే ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిసారి గర్భిణులను డోలీల్లో ఎడ్ల బండుల్లోని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన దయనీయ దుస్థితి ఉందని తెలిపారు. వర్షాకాలంలో నిత్యావసర సరుకులు తెచ్చుకోవడం కూడా చాలా కష్టమని వాపోయారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కనీసం ఇప్పటికైనా స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. గ్రామ ప్రజలందరం కూడా ఈరోజు ఇక్కడ రోడ్డుపై బైఠాయించి మా ఊరి సమస్యలు తీర్చండి అని చెప్పేసి ఇక్కడ మేము ధర్నా కూర్చోవడం అనేది జరిగింది. ఎందుకంటే ప్రతి ఏటా వర్షాకాలం వస్తే ఈ ఒర్రెలు ఉప్పొంగి మా కనీసం బెజ్జూరు మండల కేంద్రానికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే రోడ్డు సౌకర్యం లేదు, మా గ్రామానికి ఇన్సక్తే లేదు. మా ఊరికి రోడ్డు వేస్తేనే వాళ్ళని మా ఊర్లోకి ఎంట్రీ కానిస్తాం. అట్లనే ఫారెస్ట్ అధికారులు కూడా మాకు చాలా ఘోరంగా సతాయిస్తూ ఉన్నారు. ఈ యొక్క అటవీ శాఖ అధికారులు పర్మిషన్ ఇవ్వడం లేదు రోడ్డు నిర్మాణం కోసం. వీరు కూడా కాస్త మా పట్ల దయతలిచి మా ప్రజల ఇక్కట్లు